ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. అహ్మదాబాద్ ప్లేన్ ఫ్లైట్ క్రాష్ విషాదంలో పైలట్ మేడే అనే సిగ్నల్ ఇచ్చాడు. అసలు మేడే అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మేడే అనేది ఫ్లైట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని సూచించే ఇంటర్నేషనల్ సిగ్నలింగ్ వర్డ్. ఇది పైలట్లు ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇంజిన్ ఫెయిల్యూర్, ఫ్లైట్ కంట్రోల్ కోల్పోవడం వంటి సందర్భాల్లో మేడే 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 అని 3 సార్లు చెప్పడం ద్వారా వెంటనే వారికి సహాయం అందించబడుతుంది. జూన్ 12, 2025 మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎగురుతుండగానే కొన్ని క్షణాల్లో క్రాష్ అయింది. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన వెంటనే సుమారు 625 అడుగుల ఎత్తు వద్ద పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. ఎయిర్ ఇండియా పైలట్ సుమిత్ సబర్వాల్ మరియు కో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ప్లేన్ 625 అడుగుల ఎత్తుకు చేరగానే పైలట్ సబర్వాల్ ఏరోప్లేన్ హ్యాడ్ నో థ్రస్ట్ అని, అనేబుల్ టు లిఫ్ట్ అని మెసేజ్ పాస్ చేశాడు. ఆ తర్వాత విమానం కంట్రోల్ కోల్పోయి కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. విమానం బీజే మెడికల్ కాలేజ్ డాక్టర్స్ హాస్టల్పై పడిపోయింది. దాంతో గ్రౌండ్పై ఉన్న వారితో పాటు మొత్తం 241 మంది మరణించారు. కేవలం ఒకే ఒక వ్యక్తి, బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే బతికి బయటపడ్డాడు. ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డాడు. విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది. ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్కి సంబంధించిన తొలి ఫ్యాటల్ క్రాష్గా నమోదైంది. వాతావరణ పరిస్థితులు స్పష్టంగా ఉన్నా కూడా ప్రమాదానికి గల కారణాలు ఇంకా అఫీషియల్గా బయటపడలేదు. భారతదేశం మరియు బోయింగ్ సంస్థ అమెరికన్ ఎన్టీఎస్బీతో కలిసి ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత విమానాశ్రయం కొంతసేపు మూసివేసి సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకి సహాయం అందిస్తున్నాయి. ఈ ఘటనపై దేశ విదేశాల నుంచి ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోసారి మేడే అన్న మాట వినకూడదని మనమంతా కోరుకుందాం. నమస్తే.